జగనన్న కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు టీడీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా ఊరుకున్నామన్న అనిల్ కుమార్ యాదవ్ వచ్చే జూన్లో జగనన్న సీల్ టీడీపీ నేతలపై గుండెలపై పడటం ఖాయమన్నారు. ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు, ఈ అంటాడు, అదంటాడు, వాడు కొట్టాడంటాడు, వాడు నరికాడంటాడు. అన్ని ఓపికతో భరించాం, సహించాం. బిడ్డా, నువ్వు రాసింది కాదు రెడ్ బుక్. జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీలు చూసినావు కదా, సీలు ఎవడైతే మాట్లాడిండో రాసుకో. కనీసం లెక్క పెట్టుకోండి, దేవుణ్ణి ప్రార్థించండి. 10 మంది మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీల్ వాళ్ళ గుండెల మీద లేవకపోతే, వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులం కాదు బిడ్డ. నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేమిక్కడ రాసుకున్నాం, ఇక్కడ ఉన్నాయి. లెక్క పెట్టుకోండి. 10 పేర్లు, 10 చీటీలు ఎత్తి మరి అప్పుడు జగనన్న గమ్ముగున్నమన్నా కాముగున్నమన్నా వేస్తాం సీల్. అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత 10 తర్వాత జగనన్న సీఎం అయిన తర్వాత నీ రెడ్ బుక్ కాదు బిడ్డ, సీల్ రాసుకో. వేస్తా జగనన్న మీద పేరు పెట్టి, జగనన్న పేరు పెట్టి వేస్తాం. కారు కూతలో ఒకడు సైకో అంటాడు.